హలో ఎవ్రీవన్, ఈరోజు మనం టైప్స్ ఆఫ్ గ్యాలక్సీస్ గురించి మాట్లాడబోతున్నాం. బేసికల్లీ మీకు దీని గురించి ఎలాబరేట్ నాలెడ్జ్ అవసరం లేదు ఫ్రెండ్స్. సింపుల్గా టూ టైప్స్ ఆఫ్ గ్యాలక్సీస్ గురించి మాట్లాడుకుందాం. వన్ ఈజ్ రెగ్యులర్ టైప్ ఆఫ్ గ్యాలక్సీ అండ్ అనదర్ ఈజ్ ఇర్రెగ్యులర్ గ్యాలక్సీ. ఓకే, సో ఈ ఇర్రెగ్యులర్లో ఏముంటాయో తెలుసుకుందాం. ఫస్ట్ గ్యాలక్సీ అంటే ఏంటో అర్థం తెలుసుకుందాం. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ గ్యాలక్సీ? సో గ్యాలక్సీ ఈజ్ అ సిస్టమ్ ఆఫ్ మిలియన్స్ ఆర్ బిలియన్స్ ఆఫ్ స్టార్స్. కొన్ని కోట్ల లక్షల స్టార్స్ యొక్క సమ్మేళనమే, ఒక సమూహమే ఈ గ్యాలక్సీ అని అర్థం. సో టుగెదర్ విత్ ద గ్యాస్ అండ్ డస్ట్ హెల్డ్ టుగెదర్ బై గ్రావిటేషనల్ అట్రాక్షన్, దే ఆర్ ద మేజర్ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ద యూనివర్స్. ఓకే, ఒక విశ్వం యొక్క మేజర్ బిల్డింగ్ బ్లాక్స్ ఏమైనా ఉన్నాయంటే అవి గ్యాలక్సీ. ఓకే, ఈ విశ్వంలో ఎన్నో గ్యాలక్సీలు ఉంటాయి. అందులో ఒక గ్యాలక్సీ మన యొక్క మిల్కీ వే గ్యాలక్సీ. ఓకే, సో ఆ మిల్కీవే గ్యాలక్సీకి చెందిన మనం, అందులో ఒక చిన్న చుక్క చుట్టూ తిరిగే మన భూమి ఒక ప్లానెట్. సో మన ఎర్త్ లాంటి ప్లానెట్స్ ఈ విశ్వంలో, మన యొక్క గ్యాలక్సీలో ఎన్నో వేల సంఖ్యలో కూడా ఉండే అవకాశం ఉంటుందన్నమాట. The smallest galaxies contain about 1 lakh stars, while the largest contain around 3000 billion stars. ఒక చిన్న గ్యాలక్సీ కేవలం లక్ష చుక్కలతో స్టార్ట్ అయ్యి కొన్ని కోట్ల చుక్కల వరకు కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. సో బేసికల్లీ రెగ్యులర్ టైప్ ఆఫ్ గ్యాలక్సీల్లో రెండు రకాలు ఉంటాయండి. ఒకటి స్పైరల్ గ్యాలక్సీ, ఇంకోటి ఎలిప్టికల్ గ్యాలక్సీ. ఏంటండి? స్పైరల్ ఒకటి మరియు ఎలిప్టికల్. సో ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ చూద్దాం. మన మిల్కీ వే వచ్చేసి ఫ్రెండ్స్ స్పైరల్ గ్యాలక్సీ అండి. ఇలా స్పైరల్ రౌండ్స్ వేస్తూ ఉంటుంది ఒక కామన్ సెంటర్ చుట్టూ. ఇలా ఒక సుడిగుండం లాగా తిరుగుతూ ఉండడాన్ని స్పైరల్ గ్యాలక్సీ అంటాం. Milky Way is an example of disc-shaped spiral galaxy which has a greater concentration of stars near the center. అత్యధికమైన నెంబర్ ఆఫ్ స్టార్స్ ఇక్కడ సెంటర్ దగ్గర హైగా డెన్స్ అయి ఉంటాయి. అవుటర్ లేయర్స్లో తక్కువ స్టార్స్ ఉంటూ ఉంటాయి అన్నమాట. దే కన్సిస్ట్ ఆఫ్ పాపులేషన్స్ ఆఫ్ ఓల్డ్ స్టార్ ఇన్ ద సెంటర్ అండ్ ద యంగ్ స్టార్స్ లొకేటెడ్ ఇన్ ద ఆర్మ్స్. ఓకే, పాత చుక్కలు ఏవైతే ఉంటాయో అవి సెంటర్లో ఉంటాయి. కొత్తగా ఏవైతే స్టార్స్ ఫామ్ అవుతున్నాయో అవి ఇక్కడ బయట ఉంటాయి అన్నమాట. ఎందుకండి కొత్త స్టార్స్ బయట, పాత స్టార్స్ లోపల అంటే, మీరు బిగ్ బ్యాంగ్ థియరీ చదివినప్పుడు కానీ, లేకుంటే బిగ్ బ్యాంగ్ థియరీలో మీరు చూసినప్పుడు ఎక్స్ప్లోజన్ అయిన తర్వాత అవుటర్ లేయర్స్కి కూడా పార్టికల్స్ పాకాయి. కానీ సెంటర్లో గ్రావిటేషనల్ ఫోర్స్ ఉండడం ద్వారా స్టార్స్ అనేటివి తొందరగా ఫామ్ అవుతాయి. కానీ అవుటర్ లేయర్స్లో స్టార్స్ ఫామ్ కావడానికి కొంత సమయం తీసుకుంటుంది. కాబట్టి సెంటర్లో పాత స్టార్స్ ఉంటాయి, అవుటర్ లేయర్స్లో కొత్త స్టార్స్ ఉంటాయి అన్నమాట. సో ద స్పైరల్ గ్యాలక్సీస్ ఆర్ వెల్ సప్లైడ్ విత్ ద ఇంటర్స్టెల్లార్ గ్యాస్ ఇన్ విచ్ న్యూ బ్రైట్ యంగ్ స్టార్స్ ఫామ్. ఓకే, స్పైరల్ గ్యాలక్సీస్ ఆర్ వెల్ సప్లైడ్ విత్ ఇంటర్స్టెల్లార్ గ్యాస్ ఇన్ విచ్ న్యూ బ్రైట్ యంగ్ స్టార్స్ ఆర్. అంటే కొత్త అన్ని గ్యాసెస్ సప్లై స్పైరల్ గ్యాలక్సీస్లో చాలా మెయింటైన్ అవుతుందని చెప్పేసి చెప్తున్నారు. స్మాలర్ అండ్ లెస్ బ్రైట్, ఈ గ్యాలక్సీస్ ఏవైతే ఉన్నాయో చాలా చిన్నగా ఉంటాయి, ఎక్కువ బ్రైట్గా కనపడవు వేరే గ్యాలక్సీస్ లాగా అని చెప్పేసి చూడొచ్చు. మామూలుగా ఈ ఎలిప్టికల్ గ్యాలక్సీస్ ఏదైతే ఉన్నాయో అవి హై బ్రైట్నెస్ ఉంటాయండి. ఇవి యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అవి ఉండవు ఎలిప్టికల్ గ్యాలక్సీస్. ఓకే, మోస్ట్ ఆఫ్ దేర్ మెంబర్ స్టార్స్ ఆర్ వెరీ ఓల్డ్ అండ్ నో న్యూ స్టార్ ఫార్మేషన్ ఇన్ దెమ్. ఈ ఎలిప్టికల్ గ్యాలక్సీస్లో కొత్త స్టార్స్ అనేటివి అంత ఈజీగా ఫామ్ అవ్వవు, అన్నీ కూడా దాదాపు ఓల్డ్ స్టార్స్ మాత్రమే ఉంటాయి. సో ఇవి మన టూ టైప్స్ ఆఫ్ రెగ్యులర్ గ్యాలక్సీస్ అండి. సరిపోతాయి మన కోసం ఎగ్జామ్ పర్పస్. సో ఇర్రెగ్యులర్ గ్యాలక్సీస్ చూద్దాం. సో ఇర్రెగ్యులర్ గ్యాలక్సీస్ ఆర్ కంప్రైజ్డ్ అబౌట్ ఆఫ్ 1/10 ఆఫ్ గ్యాలక్సీస్. ఉన్న అన్ని గ్యాలక్సీస్లో 1/10 వంతు గ్యాలక్సీస్ ఏవైతే ఉన్నాయో అవి ఇర్రెగ్యులర్ గ్యాలక్సీసే అండి. ద స్టార్స్ ఆఫ్ ఇర్రెగ్యులర్ గ్యాలక్సీస్ ఆర్ వెరీ ఓల్డ్. మామూలుగా స్పైరల్ గ్యాలక్సీలోనే న్యూ స్టార్స్ అనేటివి ఈజీగా ఫామ్ అవుతాయి. ఈ ఏవైతే ఎలిప్టికల్ కానివ్వండి, ఇర్రెగ్యులర్ కానివ్వండి, సరిగ్గా స్టార్స్ ఫామ్ అయ్యడానికి కెపాసిటీ ఉండదు. ఫామ్ అయిన స్టార్స్ అన్నీ కూడా పాతపడిన స్టార్సే. ఇక్కడ కనుక మీరు ఫిగర్ చూస్తే దీన్ని ఎలిప్టికల్ అనలేము, స్పైరల్ అనలేము. సో దిస్ ఈజ్ హౌ an irregular star looks like. Okay, next మన గ్యాలక్సీ గురించి తెలుసుకోవాలి కదండి. ఇన్ని గ్యాలక్సీల గురించి మాట్లాడుతున్నాం. మరి మనం ఎక్కడ ఉన్నామంటే మన భూమి మిల్కీ వే అనే ఒక గ్యాలక్సీలో ఉంది. అవర్ గ్యాలక్సీ ద మిల్కీ వే. మన గ్యాలక్సీ మిల్కీ వే ఇక్కడ మీరు ఫిగర్లో చూడొచ్చు. ఓకే, సో ఈ మిల్కీ వే గ్యాలక్సీ ఇస్ ద గ్యాలక్సీ దట్ హోస్ట్స్ అవర్ సోలార్ సిస్టమ్. ఇట్ ఈస్ షేప్డ్ లైక్ ఫ్లాట్ డిస్క్
విత్ సెంటర్ బల్జ్. ఫ్లాట్ డిస్క్లా ఉంటుంది చూడండి, కానీ సెంటర్లో డెన్సిటీ ఎక్కువ కనిపిస్తుంది కదా మీకు. ఇక చూడండి చుక్కలు ఎక్కువగా ఉన్నాయి, ఇక్కడ కొంచెం బల్జే ఉంటుంది, ఇలా ఇలా ఉండి ఇలా 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 చుట్టూ మొత్తం తిరిగి ఉంటుంది. ఓకే, ఇది ఏ డైరెక్షన్లో తిరుగుతుందండి? యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరుగుతుంది. చూసారు కదా ఇక్కడ ఏ డైరెక్షన్లో? యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో. ఇది కూడా మీకు ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇట్స్ డయామీటర్ ఇస్ బిట్వీన్ 1,50,000 to 2,00,000 లైట్ ఇయర్స్. 1,50,000 లేదా 2,00,000 లైట్ ఇయర్స్ అండి. లైట్ ఇయర్స్ అంటే స్పీడ్ ఆఫ్ లైట్తో మెజర్ చేసేదాన్నే లైట్ ఇయర్స్ అంటాము. సో ఇన్ ద న్యూక్లియస్ ద థిక్నెస్ రీచెస్ 10,000 లైట్ ఇయర్స్. ఈ సెంటర్లో ఈ డయామీటర్ ఏదైతుందో, థిక్నెస్ ఏదైతుందో, విడ్త్ ఏదైతుందో అది 10,000 లైట్ ఇయర్స్ ఉంటే, వేర్ యాజ్ ద డిస్క్ ఏదైతే ఈ అవుటర్ లేయర్, ఈ డిస్క్ పార్ట్, ఈ పార్ట్ ఏదైతుందో దాని యొక్క థిక్నెస్ వచ్చేసి 500 to 2,000 లైట్ ఇయర్స్ థిక్గా ఉంటాయి. సో ఇట్ ఈస్ ఎస్టిమేటెడ్ టు కంటైన్ అరౌండ్ 100 to 400 బిలియన్ స్టార్స్. మన మిల్కీవే గ్యాలక్సీలో 4 కోట్ల నుంచి 4 కోట్ల స్టార్స్ ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి చెప్తున్నాం అన్నమాట. నెక్స్ట్ 400 కోట్లు. సో ద ఇన్నర్ స్టార్స్ ట్రావెల్ ఫాస్టర్ దెన్ దోస్ ఆఫ్ అవుటర్ స్టార్స్. అంతే కదండి. ఇప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇన్నర్ స్టార్స్ దగ్గర ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇన్నర్ స్టార్స్ అనేటివి చాలా స్పీడ్గా తిరగాల్సి వస్తుంది. కానీ అవుటర్ స్టార్స్ దగ్గర ఫోర్స్, ఆ సెంటర్ నుంచి గ్రావిటేషనల్ పుల్ తక్కువగా ఉంటుంది కాబట్టి అవి స్లోగా తిరుగుతాయి. ఆబ్వియస్లీ అండి, మనం ప్లానెట్స్ చదువుకునేటప్పుడు కూడా ద నియరర్, కెప్లర్ లాస్ చదివేటప్పుడు కూడా ద నియరర్ ద ప్లానెట్ టు ద సన్ ద ఫాస్టర్ ఇట్ రొటేట్స్, ద ఫార్దర్ ద ప్లానెట్ టు ద సన్ ద స్లోవర్. అంటే సన్కి దగ్గర ఉన్నప్పుడు ఆ ప్లానెట్ స్పీడ్గా తిరుగుతుందండి. సన్నుకు దూరంగా ఉంటే ఆ ప్లానెట్ సన్ను చుట్టూ రావడానికి చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది. అలాగే మన స్టార్స్ కూడా గ్యాలక్సీ సెంటర్ చుట్టూ తిరగడానికి సెంటర్కి దగ్గరగా ఉంటే స్పీడ్గా తిరుగుతాయి, సెంటర్కి దూరంగా ఉంటే స్లోగా తిరుగుతాయి అన్న పాయింట్ మీరు రాసుకోవాలి. ద సోలార్ సిస్టమ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ఒమిరియాన్ ఆర్మ్ 26,000 లైట్ ఇయర్స్ ఫ్రమ్ ద సెంటర్. ఓకే, మన గ్యాలక్సీ ఏదైతుందో, మన సోలార్ సిస్టంలో, మన గ్యాలక్సీలో మన సోలార్ సిస్టమ్ ఏదైతుందో అది ఎక్కడుందంటే లొకేటెడ్ ఇన్ ఓరియన్ ఆర్మ్ అనే ఒక పార్ట్లో సెంటర్ నుంచి, మన గ్యాలక్సీ యొక్క సెంటర్ నుంచి ఎంత అండి 26,000 లైట్ ఇయర్స్ దూరంలో, 26,000 లైట్ ఇయర్స్ దూరంలో ఉన్నాం. సెంటర్ నుంచి చాలా దూరంలో ఉన్నామండి. ఫ్రమ్ ద సెంటర్ అబౌట్ 1/3 ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ ద మిల్కీ వే గ్యాలక్సీ. ఓకే, ద సన్ కంప్లీట్స్ 1 ల్యాప్ ఆఫ్ గ్యాలక్సీ ఇన్ ఎవ్రీ 220 మిలియన్స్. ప్రతి 220 మిలియన్ సంవత్సరాలకు ఒక్కసారి మన గ్యాలక్సీ చుట్టూ మన సన్ తిరిగే అవకాశం ఉంటుందండి, అంతే. సో ద సోలార్ సిస్టమ్ రివాల్వ్స్ అరౌండ్ ద మిల్కీ వే విత్ స్పీడ్ ఆఫ్ 285 కిలోమీటర్స్ పర్ సెకండ్. ఎంత అండి? 285 కిలోమీటర్ల పర్ సెకండ్ వేగంతో మన సోలార్ సిస్టమ్ మొత్తం కూడా గ్యాలక్సీ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాలండి. ఆండ్రోమెడా గ్యాలక్సీ ఈజ్ ద క్లోజెస్ట్ గ్యాలక్సీ. ఏ షేప్లో ఉందండి ఆండ్రోమెడా గ్యాలక్సీ? స్పైరల్ షేప్ టు అస్ బీయింగ్ 2 మిలియన్ లైట్ ఇయర్స్ అవే. మన మిల్కీ వే గ్యాలక్సీకి అత్యంత దరిదాపుల్లో ఉన్న గ్యాలక్సీ పేరేమని అడిగితే మీరేం రాయాలండి? ఆండ్రోమెడా గ్యాలక్సీ. దాని యొక్క షేప్ ఏమని అడిగితే మీరు ఏం రాయాలండి? అది స్పైరల్ షేప్లో ఉంటుంది. అది ఏ షేప్లో ఉందండి? స్పైరల్ షేప్లో ఉందని చెప్పేసి మీరు రాయాలి. సో ఫ్రెండ్స్, దీంతో మనం గ్యాలక్సీ అన్న ఒక చిన్న టాపిక్ని ఆపేద్దాము. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏవైనా ఉన్నాయంటే మిల్కీ వే గ్యాలక్సీ, ఓకే, షేప్ ఏంటండి? స్పైరల్ అండి, స్పైరల్. ఓకే, నెక్స్ట్ మనకి దగ్గరగా ఉన్న గ్యాలక్సీ అని ఉంటే ఆండ్రోమెడా, ఇది షేప్ కూడా స్పైరల్. ఓకే, ఇంకో ఏం గుర్తుపెట్టుకోవాలండి? ఓకే, మన మిల్కీ వేలో మన సోలార్ సిస్టమ్ ఎక్కడ ఉంది అంటే నేను మీకు చెప్పడం జరిగిందండి. ఇక్కడ చూడండి, మన మిల్కీ వేలో మన సోలార్ సిస్టమ్ ఎక్కడ ఉందంటే నేను ఓరియన్ ఆర్మ్ అని చెప్పాను. ఈ ఓరియన్ ఆర్మ్ అనే పదాన్ని మన యొక్క దూరం 26,000 లైట్ ఇయర్స్ దూరంలో ఉన్నామన్న దాన్ని గుర్తుపెట్టుకోవాలి. వేర్ ఆర్ వి మై ఫ్రెండ్స్? ఎక్కడ ఉన్నాం మనం? ఓరియన్ ఆర్మ్లో, మిల్కీ వేలో ఓరియన్ ఆర్మ్లో సెంటర్ నుంచి 26,000 లైట్ ఇయర్స్ దూరంలో, లేదా 1/3 ఫ్రమ్ ద సెంటర్,
ఫ్రమ్ ద సెంటర్. ఓకే, మన సూర్యుడు మొత్తం మిల్కీవే గ్యాలక్సీని చుట్టి రావడానికి 220 మిలియన్ సంవత్సరాలు, మిలియన్ లైట్ ఇయర్స్ తీసుకుంటుందని తెలియాలి. మన సోలార్ సిస్టమ్ ఏదైతే ఉందో ప్రతి 285 కిలోమీటర్లు పర్ సెకండ్ వేగంతో మన గ్యాలక్సీ చుట్టూ తిరుగుతుందనేది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. ఇవి గుర్తుపెట్టుకుంటే చాలండి. ఇంకోటి ఇంపార్టెంట్ పాయింట్, సెంటర్లో ఎక్కువగా మీకు స్టార్స్ ఉంటాయి. ఈ సెంటర్లో ఉన్న స్టార్స్ ఫాస్ట్, ఈ అవుటర్ లేయర్లో ఉన్న స్టార్స్ స్లోగా వెళ్తాయి. ఇదొకటి గుర్తుపెట్టుకోవాలి. మామూలుగా స్పైరల్ గ్యాలక్సీలోనే యంగ్ స్టార్స్ ఎక్కువగా ఉంటాయి. ఇర్రెగ్యులర్ గ్యాలక్సీలో దాదాపు ఓల్డ్ స్టార్స్ ఉన్నాయన్న. ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకుంటే ఫిలిమ్స్లో రాయడానికి బాగా ఉంటుంది. ఎప్పుడైనా మెయిన్స్లో డైరెక్ట్ క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉన్న రోజు, లేదా మీరు ఇంటర్వ్యూలో నా సైన్స్ అండ్ టెక్నాలజీ నాకు ఇష్టమైన టాపిక్ అన్న రోజు ఇలాంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు మీరు ఆన్సర్స్ చెప్పగలగాలి. మన యూనివర్స్ గురించి దాంట్లోకి సంబంధించిన ఇంపార్టెంట్ టాపిక్ ఏదైతే ఉందో బిగ్ బ్యాంగ్ థియరీ గురించి ఎక్స్క్లూజివ్గా, దాంతోపాటు ఈ డార్క్ ఎనర్జీ అనే పదం, ఓకే, డార్క్ ఎనర్జీ అనే పదము ఎప్పుడు న్యూస్లో ఉంటుంది కనుక దాని గురించి, మరియు గ్రావిటేషనల్ వేవ్స్ అంటే ఏంటో దాని గురించి, కాస్మిక్ వేవ్స్ అంటే ఏంటో వాటి గురించి కూడా క్లియర్గా చదువుకుందాం. తద్వారా మీకు ఒక్కటైనా రెండైనా క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు యూనివర్స్ గురించి ఉన్న రోజు మీరు ఇది పర్ఫెక్ట్గా అటెంప్ట్ చేయవచ్చు. ఎస్పెషల్లీ ఫర్ ఫిలిమ్స్ ఫర్ ఆల్ ఏబిపిఎస్సి, యూపీఎస్సి అండ్ టీఎస్పిఎస్సి. ఇక్కడ ఫస్ట్ పిక్చర్లో కనుక మీరు చూస్తే దిస్ ఈజ్ వాట్ ఎ బిగ్ బ్యాంగ్ థియరీ లుక్స్ లైక్. బిగ్ బ్యాంగ్ థియరీ అంటే ఒక పెద్ద విస్ఫోటనం అని అర్థం. ఒక పెద్ద విస్ఫోటనం ద్వారా ఈ విశ్వమంతా కూడా రూపుదిద్దుకుంది, ఏర్పడింది అనే ఒక థియరీ గురించి మనం ఈరోజు మాట్లాడబోతున్నాం. సో ఇక్కడ స్టేజెస్ చూడండి. మామూలుగా ఈ బిగ్ బ్యాంగ్ ఎక్స్ప్లోషన్ అంటే ఒక పెద్ద విస్ఫోటనం జరిగిన తర్వాత ఒక సమయం పాటు ఇది చల్లారడం, ప్లానెట్స్ ఫామ్ అవ్వడం, ఫస్ట్ న్యూట్రాన్స్ ఫామ్ అవ్వడం, ఎలక్ట్రాన్స్ ఫామ్ అవ్వడం, ఇలాంటి ఇతర అన్ని ప్రాసెస్లు కూడా అయ్యాయి. ఒకసారి ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాసెస్ని చూడండి. ఇక్కడ బిగ్ బ్యాంగ్ ఎక్స్ప్లోజన్ స్టార్ట్ అయిపోయిందండి. 10⁻⁻43 సెకండ్స్ అంటే చాలా మీకు గుర్తించలేనంత చిన్న సమయంలో the cosmos goes through super fast inflation, expanding from the size of an atom to that of grapefruit in tiny fracture of a second. See, the post-inflation, the universe is setting hot soup of electrons, quarks and other particles. ఎందుకంటే ఆ తర్వాత ఇంకా కనురెప్ప ఆర్పే లోపే ఆ చిన్న ఏదైతే ఆటం ఉందో అది ఎక్స్ప్లోడ్ అయ్యి ఇంకొద్ది పార్టికల్స్ని ఇవ్వడం, న్యూట్రాన్స్ని, ఎలక్ట్రాన్స్ని ప్రొడ్యూస్ చేయడం స్టార్ట్ చేసింది. మళ్ళీ వెంటనే ఇదంతా ఎక్స్ప్లోషన్ వేడి ఏదైతే ఉందో త్వరగా తగ్గిపోవడం మొదలుపెట్టింది. కూలింగ్ కాస్మోస్ పర్మిట్స్ క్వార్క్స్ టు క్లంప్ ఇంటూ ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్. సో స్టిల్ టూ హాట్ టు ఫార్మ్ ఇంటూ ద ఆటమ్స్, ద చార్జ్డ్ ఎలక్ట్రాన్స్ అండ్ ప్రోటాన్స్ ప్రివెంట్ ద లైట్ ఫ్రమ్ షైనింగ్. ద యూనివర్స్ ఈజ్ సూపర్ హాట్ ఫాగ్. చాలా వేడి ఫాగ్ లాగా ఫామ్ అయిపోయి ఉంటాయి. ఆ తర్వాత ఏంటంటే ఎలక్ట్రాన్స్ కాంబినేషన్ స్టార్ట్ అవుతుంది, కంబైన్ విత్ ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ టు ఫార్మ్ ఆటమ్స్. వెంటనే ఎన్ని ఆటమ్ ఫామ్ కావడానికి బిగ్ బ్యాంగ్ తర్వాత ఎన్ని సంవత్సరాలు పట్టిందండి? 3 లక్షల సంవత్సరాల తర్వాత బిగ్ బ్యాంగ్ ఎక్స్ప్లోజన్ తర్వాత ఒక ఆటమ్ ఫామ్ కావడానికి అనుకూలమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎప్పుడైతే మన టెంపరేచరు మరియు అనుకూలమైన ప్రోటాన్స్, న్యూట్రాన్స్ ఉన్నాయో అప్పుడు మొట్టమొదటి ఆటం ఏర్పడింది. మొట్టమొదటిగా మనకి ఏర్పడిన ఆటమే హైడ్రోజన్ అండి. మొట్టమొదటిగా మనకి ఏర్పడ్డ ఆటం ఏంటంటే హైడ్రోజన్ ఆటం ఏర్పడింది. ఆ ఎలిమెంట్ ఏర్పడిన తర్వాత దాంట్లో నుంచే అన్ని ఎలిమెంట్స్ కూడా పుట్టడం జరిగాయి. సో ఆ తర్వాత 1 బిలియన్ ఇయర్స్ తర్వాత టెంపరేచర్స్ ఇంకా పడిపోయాయండి. ఓకే, gravity makes hydrogen and helium gas coalitions to form gained clouds that will become galaxies, smaller clumps as gases collapse to form the first stars. మామూలుగా ఏంటంటే ఈ హైడ్రోజన్ ఏదైతుందో మెల్లిమెల్లిగా దగ్గరికి వచ్చి హైడ్రోజన్ రియాక్షన్ అయ్యి హీలియం ఈ యొక్క గ్యాస్ క్లౌడ్ని ఫామ్ చేసి అందులో కొన్ని స్టార్స్గా మారిపోయాయి, కొన్ని ప్లానెట్స్గా మారిపోయాయి, మన విశ్వాన్ని తయారు చేయడానికి రూపుదిద్దుకున్నాయన్నమాట. సో యాజ్ గ్యాలక్సీస్ క్లస్టర్ టుగెదర్ అండర్ ద గ్రావిటీ, ద ఫస్ట్ స్టార్ డై అండ్ స్వీప్ హెవీ ఎలిమెంట్స్ ఇన్ టు ద స్పేస్, thus the eventually turn the new stars and new planets. ఏంటండి మెల్లిమెల్లిగా ఈ గ్యాలక్సీస్ అన్ని దగ్గరికి వచ్చేసి గ్యాలక్సీగా ఫామ్ అయిన తర్వాత
అందులో ఏవైతే స్టార్స్ ఉన్నాయో మళ్ళీ విస్ఫోటనం చెందుతూ ప్లానెట్స్ని తయారు చేస్తూ కొత్త కొత్త స్టార్స్ని తయారు చేసే ఒక సైకిల్ అనేది ఏర్పడిందండి. సో మీకు ఇక్కడ నుంచి ఇంకా 4 స్లైడ్స్ వరకు ఏదైతే విస్ఫోటనం జరిగిన తర్వాత, బిగ్ బ్యాంగ్ విస్ఫోటనం జరిగిన తర్వాత ఏ టైంలో ఎంతెంత టైంలో ఏదేది జరిగిందన్న దాని గురించి ఈ స్లైడ్స్లో క్లియర్గా చెప్పానండి. ఒకసారి దయచేసి వీటిని పాస్ చేసుకొని చదవాలి మీరే. సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ అండి ఇవన్నీ కూడా. సో మనం ఇంకా బిగ్ బ్యాంగ్ థియరీకి వచ్చేద్దాం. సో వాట్ హ్యాపెండ్ హియర్? The Big Bang theory is the prevailing cosmological model of the birth of the universe. మనం విశ్వం పుట్టడానికి మూలాధారము ఈ బిగ్ బ్యాంగ్ థియరీగా మనం చెప్పుకుంటాం. ఇట్ స్టేట్స్ దట్ సమ్ మూమెంట్ ఆల్ ఆఫ్ ద స్పేస్ కంటైన్డ్ ఇన్ ద సింగిల్ పాయింట్. ఒకానొక కాలంలో ఈ విశ్వం అంతా కూడా ఒకటే దగ్గర ఇంత చిన్నగా హైలీ డెన్స్ పార్టికల్గా ఉండే అది వెంటనే విస్ఫోటనం చెంది అది మొత్తం స్ప్రెడ్ అయింది అని చెప్తున్నాడు. ఏ వెరీ హై డెన్సిటీ హై టెంపరేచర్ స్టేట్ ఫ్రమ్ విచ్ ద యూనివర్స్ హ్యాస్ బీన్ ఎక్స్పాండింగ్ ఇన్ ఆల్ డైరెక్షన్. ఏం చెప్తున్నా అండి, మన విశ్వం అనేది ఎల్లప్పుడూ ఎక్స్పాండ్ అయ్యేదే, అంటే ఎప్పుడు కూడా ఆగదు. ఎలా అంటే ఫ్రెండ్స్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక బెలూన్ తీసుకోండి. ఇలా ఒక బెలూన్ కనుక తీసుకుంటే ఇలా మామూలుగా బెలూన్ ఇలా లూజ్గా ఉంటే ఇలా ఉంటుంది. ఇక్కడ ఒక డాట్ పెట్టండి మీ బెలూన్కి స్కెచ్తో. ఇప్పుడు మీరు ఈ బెలూన్ని ఇన్ఫ్లేట్ చేయండి, ఊదండి, గట్టిగా గాలి ఊదండి దీంట్లోకి. అప్పుడు మీ బెలూన్ ఇలా స్ప్రెడ్ అవుతుంది. ఇలా స్ప్రెడ్ అయిన బెలూన్లో ఈ 2 డాట్స్, ఇక్కడో డాట్ వెళ్ళిపోతుంది, ఇక్కడో డాట్ వెళ్ళిపోతుంది. అంటే ఈ విధంగానే మీ యూనివర్స్ ఎక్స్పాండ్ అవుతున్న కొద్దీ మీ ప్లానెట్స్ మధ్యలో కానివ్వండి, గెలాక్సీస్ మధ్యలో కానివ్వండి, గెలాక్సీస్ మధ్యలో ఎస్పెషల్లీ ఈ గెలాక్సీస్ అనుకుంటే, ఈ 2 డాట్స్ని ఏమనుకుంటామంటే గెలాక్సీస్. ఈ గెలాక్సీస్ మధ్యలో దూరం పెరుగుతూ వెళ్ళిపోయి వాటి నుంచి వచ్చే లైట్ కూడా మనకి డిఫరెంట్ కలర్స్లో కనిపిస్తుందండి. సో దిస్ ఈజ్ హౌ ఎక్స్పాన్షన్ ఆఫ్ యూనివర్స్ ఫార్మ్స్. ఓకే, మోడర్న్ మెజర్మెంట్స్ ప్లేస్ దిస్ మూమెంట్ అప్రాక్సిమేట్లీ 13.8 billion years ago. అంటే దాదాపు కొన్ని లక్షల సంవత్సరాల ముందు ఈ బిగ్ బ్యాంగ్ విస్ఫోటనం అయిందని చెప్పేసి సైంటిస్టులు చెప్తూ ఉంటారనమాట. ఆఫ్టర్ ఇనీషియల్ ఎక్స్పాన్షన్, ముందుగా కొద్దిగా ఎక్స్పాండ్ అయిన తర్వాత, ద యూనివర్స్ కూల్ సఫిషియెంట్లీ టు అలౌ ద ఫార్మేషన్ ఆఫ్ సబ్ అటామిక్ పార్టికల్స్ అండ్ అదర్ అటామిక్ పార్టికల్స్. చెప్పానండి, అది చల్లారుతున్న కొద్దీ ఫస్ట్ ఎలక్ట్రాన్స్ వచ్చాయి, తర్వాత న్యూట్రాన్స్ వచ్చాయి, ప్రోటాన్స్ వచ్చాయి. ఇవన్నీ ఒకటే విధంగా కలవడం ద్వారా మనకి ఫస్ట్గా హైడ్రోజన్ వచ్చి, హీలియం వచ్చి, వీటి నుంచి ఇతర ఎలిమెంట్స్ పుట్టాయని కూడా నేను చెప్పడం జరిగింది. అదే ఇక్కడ చెప్తున్నారు. The majority of atoms produced by the Big Bang were hydrogen and helium. బిగ్ బ్యాంగ్ ద్వారా మేజర్గా ప్రొడ్యూస్ అయ్యాయి ఏంటండి, హైడ్రోజన్ మరియు హీలియం, విత్ ట్రేస్ అమౌంట్స్ ఆఫ్ లిథియం అండ్ బెరీలియం. చాలా చిన్న పార్టికల్స్లో లిథియం మరియు బెరీలియం కూడా వచ్చాయి. ఈ 4 ఎలిమెంట్స్ గుర్తుపెట్టుకోవాలి మీరు. బిగ్ బ్యాంగ్ ద్వారా ఏ ఎలిమెంట్స్ వచ్చాయంటే లిథియం, బెరీలియం, హైడ్రోజన్ అండ్ హీలియం. నెక్స్ట్, గెయిన్ క్లౌడ్స్ ఆఫ్ దీస్ ప్రిమోడియల్ ఎలిమెంట్స్ హైడ్రోజన్ అండ్ హీలియం లేటర్ కోలెసెన్స్ అంటే ఏవైతే ఈ పురాతనమైన ఆటమ్స్ లేదా ఎలిమెంట్స్ హైడ్రోజన్, హీలియం ఉన్నాయో ఇవి వాటిలో అవి రియాక్షన్ అవుతూ కలుస్తూ కొత్త ఎలిమెంట్స్కి దారి తీయడం జరిగింది అని చెప్తున్నారు. త్రూ ద గ్రావిటీ ఫార్మ్ స్టార్స్ అండ్ గెలాక్సీస్. అకార్డింగ్ టు దిస్ థియరీ, the universe ever since its birth is expanding in all direction. బిగ్ బ్యాంగ్ థియరీ ఏం చెప్తుందండి, ఈ థియరీ ప్రకారం పుట్టినప్పటి నుంచి, ఆ బిగ్ బ్యాంగ్ విస్ఫోటనం అయినప్పటి నుంచి మన యూనివర్స్ అనేది అన్ని ప్రక్కలుగా సమానత్వంతో పెరుగుతూ వెళ్ళిపోతుంది అని చెప్పేసి చెప్తున్నారు. ఎలా అంటే ఒక బెలూన్లో గాలి ఊదితే ఎలా ఎక్స్పాండ్ అవుతుందో ఆ విధంగానే అని చెప్తున్నారు. ఇన్ 1964 ద కాస్మిక్ మైక్రోవేవ్ బ్యాక్గ్రౌండ్. ఏంటండి కాస్మిక్ మైక్రోవేవ్ బ్యాక్గ్రౌండ్? దీని గురించి నేను క్లియర్గా ఇంకో స్లైడ్లో పెట్టాను. రేడియేషన్ వాస్ డిస్కవర్డ్ విచ్ వాస్ క్రూషియల్ ఎవిడెన్స్ ఇన్ ద ఫేవర్ ఆఫ్ బిగ్ బ్యాంగ్. ఈ కాస్మిక్ మైక్రోవేవ్స్ బ్యాక్గ్రౌండ్ వల్ల ఈ బిగ్ బ్యాంగ్ థియరీ నిజమే అని నమ్మదగిందిగా మారింది. అదర్ ఎవిడెన్స్ సచ్ యాజ్ కాస్మోలాజికల్ రెడ్ షిఫ్ట్ అండ్ గ్రావిటేషనల్ వేవ్స్ ఎక్సెట్రా హ్యావ్ యాడెడ్ weight టు ద బిగ్ బ్యాంగ్ థియరీ. ఇప్పుడు బిగ్ బ్యాంగ్ థియరీకి ప్రూఫ్స్ ఏంటి అని ఒక క్వశ్చన్లో వస్తే గ్రావిటేషనల్ వేవ్స్, కాస్మిక్ బ్యాక్గ్రౌండ్ వేవ్స్ మరియు కాస్మోలాజికల్ రెడ్ షిఫ్ట్ అంటే కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ మూడిటి వల్ల బిగ్ బ్యాంగ్ థియరీ అనేది నిజమే
అని ఒప్పుకోవచ్చు అని చెప్పేసి మీరు ఆప్షన్స్లో ఇచ్చిన ప్రిలిమ్స్లో లేదా మెయిన్స్లో ఇచ్చిన రాయాలండి, గుర్తుపెట్టుకోవాలి మీరు. ఏంటి అంటే మళ్ళీ చెప్తున్నాను, ఇంపార్టెంట్. రెడ్ షిఫ్ట్, మీరు కాస్మాలజీ మర్చిపోండి, ఈ రెడ్ షిఫ్ట్ అనే పదాన్ని గుర్తుపెట్టుకోండి. మరియు కాస్మలాజికల్ మైక్రోవేవ్ బ్యాక్గ్రౌండ్ సిఎంబి. నెక్స్ట్ వచ్చేసి గ్రావిటేషనల్ వేవ్స్ అండి. ఈ 3 గుర్తుపెట్టుకోవాలి మీరు, 3. సో నెక్స్ట్ బిగ్ క్రంచ్. ఈ ఎక్స్పాన్షన్ అనేది ఏదో ఒక రోజు ఆగిపోవాల్సిందేనండి. ఏది కూడా ఎల్లప్పుడూ ఎక్స్పాండ్ అవుతూ ఉండదు. ఈ ఎక్స్పాన్షన్ అనేది ఏదో రోజు రివర్స్ అయిపోయి ఇది మళ్ళా కంప్రెషన్కి దారి తీస్తుంది అనమాట. ఇలా ఎక్స్పాండ్ అవుతున్న యూనివర్స్ రివర్స్ ఆర్డర్లో వెళ్ళిపోయి మళ్ళీ కంప్రెస్ అయ్యి మళ్ళీ ఏదో రోజు మొత్తం కూడా కొలాప్స్ అయ్యి అదే చిన్న పార్టికల్గా మారే అవకాశము ఉంది. సో దాన్నే మనం బిగ్ క్రంచ్ అంటాం. ఇక్కడ సేమ్ నేను రాశాను, దయచేసి ఒకసారి చదవాలి. రివర్స్ అంటే ఏం లేదు, ఎక్స్పాన్షన్ని రివర్స్ కొట్టి మళ్ళీ మీరు కిందకి వచ్చేసారంటే దాన్నే బిగ్ క్రంచ్. దాని అర్థం ఏంటంటే ఈ విశ్వం యొక్క వినాశనం లేదా డెత్ ఆఫ్ ద యూనివర్స్ అని కూడా అనొచ్చు. సో డోప్లర్ షిఫ్ట్ ఆర్ రెడ్ షిఫ్ట్, నేను చెప్పాను మీకు రెడ్ షిఫ్ట్ లేదా బ్లూ షిఫ్ట్ గుర్తుపెట్టుకోవాలండి అని చెప్పేసి. ఈ థియరీ ద్వారానే మనకి యూనివర్స్ ఎక్స్పాండ్ అవుతుందన్నది ఒకటి మనం గుర్తించాం. మరి నేర్చుకోవాలి కదా, ఎలా ఎక్స్పాండ్ అవుతుందని నేర్చుకుంటారు అనేది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు చూడండి. రెడ్ షిఫ్ట్ అండ్ బ్లూ షిఫ్ట్ డిస్క్రైబ్ how light changes as object shape such as stars or galaxies move closer or farther away. The concept is key to charting universe expansion. చూడండి, లైట్ అనేది మనకి దూరంగా వెళ్తుంటే అది బ్లూగా మారుతుంది, దగ్గరగా వస్తుంటే రెడ్గా మారుతుంది. ఇది కామన్ అండి, చాలా కామన్. దాన్నే మనం రెడ్ షిఫ్ట్ లేదా బ్లూ షిఫ్ట్. దగ్గరగా ఉంటే అది రెడ్ అవుతుంది, దూరంగా ఉంటే బ్లూ అవుతుంది. అందుకే దూరంగా ఉన్న స్టార్స్ కొంచెం బ్లూగా కనిపిస్తే దగ్గరగా ఉన్న మన సన్ మనకు రెడ్గా కనిపిస్తుంది. దిస్ ఈజ్ వాట్ ద షిఫ్ట్ లుక్స్ లైక్. ఓకే, ద ఫార్దర్ ఇట్ గోస్ అండ్ నియర్ ఇట్ కమ్స్. ఒకసారి చూద్దాం అది. సో విజిబుల్ లైట్ ఇస్ ఎ స్పెక్ట్రమ్ ఆఫ్ కలర్స్. మనకు తెలుసండి, నేను ఎప్పుడైనా సన్లైట్ నేను ఒక ప్రిజం నుంచి పంపిస్తే నాకు విబ్జిఆర్ అనే కలర్స్ వస్తాయండి. ఏంటి, వైలెట్ నుంచి మొదలు పెడితే రెడ్ వరకు కలర్స్ వస్తాయి. ఎందుకంటే విజిబుల్ లైట్ అనేది సింగిల్ లైట్ కాదు, ఇట్స్ ఎ స్పెక్ట్రమ్ ఆఫ్ కలర్స్ విచ్ ఇస్ క్లియర్ టు ఎనీవన్ హూ లుక్ అట్ ఎ రెయిన్బో. అంతే కదా. వెన్ అన్ ఆబ్జెక్ట్ మూవ్స్ అవే ఫ్రమ్ అస్, మన నుంచి అవే వెళ్ళిపోతుంది, డోప్లర్ షిఫ్ట్ టు ద లోవర్ ఫ్రీక్వెన్సీస్. ఈ డోప్లర్ అనేది లోవర్ ఫ్రీక్వెన్సీస్కి వెళ్తుంది. ద లైట్ ఈస్ షిఫ్టెడ్ టు ద రెడ్ ఎండ్ ఆఫ్ ద స్పెక్ట్రమ్ యాజ్ ఇట్స్ వేవ్ లెంత్ ఈస్ లాంగర్. మామూలుగా దూరం వెళ్తుంటే రెడ్ అండి, సారీ నేను మిస్టేక్ చేశాను, దూరం వెళ్తుంటే రెడ్ అవుతుంది, ఫార్ రెడ్, ఫార్దర్ ఇట్ ఈస్ రెడ్. ఓకే, నియరర్ ఇట్ ఈస్ బ్లూ. ఓకే, ఇది రాసుకోవాలండి, నేను మిస్టేక్ చేశాను, ఇది రాసుకోవాలి ఖచ్చితంగా మీరు. దూరం వెళ్తుంటే ఏమవుతుందండి, దూరం వెళ్తుంటే మీకు రెడ్ అవుతుంది, దగ్గరికి వస్తుంటే మీకు బ్లూ అవుతుంది. అదే ఈ ఫిగర్లో కూడా నేను చేశాను, కొంచెం మిస్టేక్ అయిందండి, దయచేసి క్షమించాలి. ఓకే, మీ సన్ అనేది దూరం వెళ్ళిపోతుంటే మీకు రెడ్ కలర్లో కనిపిస్తుంది, అది దగ్గరికి వస్తుంటే మీకు బ్లూ కలర్లో కనిపిస్తుందండి ఇక్కడ. సో ఇఫ్ ఎ ఆబ్జెక్ట్ మూవ్స్ క్లోజర్, డోప్లర్ షిఫ్టెడ్ టు హయ్యర్ ఫ్రీక్వెన్సీ, ద లైట్ మూవ్స్ టు ద బ్లూ ఎండ్ ఆఫ్ ద స్పెక్ట్రమ్ యాజ్ ద వేవ్ లెంత్ గెట్స్ షార్టర్. అంతే కదా. వేవ్ లెంత్ అంటే ఏంటి, వేవ్ అంటే ఏంటి, ఫ్రీక్వెన్సీ అంటే ఏంటో మీకు తెలియాలండి. వేవ్ లెంత్ అంటే ఏంటండి, ఒక సక్సెసివ్ క్రస్ట్ నుంచి ఇంకో సక్సెసివ్ క్రస్ట్కి వెళ్తే అది వేవ్ లెంత్ అండి. లేదా ఒక సక్సెసివ్ ట్రఫ్ నుంచి ఇంకో ట్రఫ్కి వెళ్తే అది వేవ్ లెంత్ అండి. ఓకే, 2 సక్సెసివ్ క్రస్ట్ లేదా 2 సక్సెసివ్ ట్రఫ్లు వెళ్తే అది వేవ్ లెంత్ అంటాం. ఫ్రీక్వెన్సీ అంటే ఏంటండి, ద నెంబర్ ఆఫ్ వేవ్స్ పాసింగ్ త్రూ ఏ పాయింట్ ఇన్ 1 సెకండ్. ఎన్ని వేవ్స్, నేను ఒకవేళ ఈ పాయింట్ నుంచి ఎన్ని వేవ్స్ వెళ్తున్నాయా ఒక సెకండ్లో అంటే అది మన ఫ్రీక్వెన్సీ అవుతుంది, ఇది మన వేవ్ లెంత్ అవుతుంది. ఈ క్రస్ట్ నుంచి ట్రఫ్ వరకు హైట్ ఏదవుతుందో వేవ్ యాంప్లిట్యూడ్ అవుతుందండి, వేవ్ యాంప్లిట్యూడ్. ఇవి కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు కాన్సెప్ట్స్ వేవ్స్కి సంబంధించి. ఓకే, బ్లూ ఎండ్ ఆఫ్ ద స్పెక్ట్రమ్. సో దగ్గరికి వస్తుంటే బ్లూ దగ్గరికి వెళ్తున్నాం, దూరం వెళ్తుంటే రెడ్ కలర్. సో దాని ద్వారా ఏం తెలుస్తుందంటే నా యూనివర్స్ ఎక్స్పాండ్ అవుతుందన్న విషయం ఎలా తెలుస్తుందంటే, నాకు ఆ సన్ నుంచి వచ్చే లైట్ రెడ్ కలర్గా కనిపించినప్పుడు నా యూనివర్స్ అనేది అవును నిజంగానే ఎక్స్పాండ్ అవుతుంది అన్న విషయాన్ని తెలుసుకుంటాం. సో అమెరికన్ ఆస్ట్రోనామర్ ఎడ్విన్ హబుల్, వీరిపైన హబుల్ టెలిస్కోప్ కూడా ఉందండి, వాజ్ ద ఫస్ట్ డిస్క్రైబ్డ్ ద రెడ్ షిఫ్ట్ ఫినామినా, galactic redshift,
and tied it to the expanding universe, galaxies and drifting apart. సో హబుల్ గారు ఫస్ట్ టైం అండి యూనివర్స్ ఎక్స్పాన్షన్ని రెడ్ షిఫ్ట్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేసిన వాళ్ళలో ఫస్ట్ వ్యక్తి. నేను చేశాను మిస్టేక్ని నేను మళ్ళీ చెప్తున్నాను, డు నాట్ డూ రాంగ్స్. ఓకే, అగైన్ ఐఎమ్ రిపీటింగ్. ఏంటంటే దూరం వెళ్తుంటే రెడ్ కలర్, దగ్గరకు వస్తుంటే బ్లూ కలర్. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి మీరు. రెడ్ షిఫ్ట్ థియరీలో ఖచ్చితంగా మీ ఆన్సర్ వస్తుంది. ప్రిలిమ్స్లో, మెయిన్స్లో రెండిట్లో పనిచేస్తుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్, కాస్మిక్ మైక్రోవేవ్ బ్యాక్గ్రౌండ్. కాస్మిక్ మైక్రోవేవ్ బ్యాక్గ్రౌండ్. ఓకే, కాస్మిక్ మైక్రోవేవ్ బ్యాక్గ్రౌండ్ అంటే ఏంటండి? నేను చెప్పాను ఇది కూడా మనకి యూనివర్స్ ఎక్స్పాన్షన్ గురించి చెప్తుంది. మరి ఎలా చెప్తుంది? విత్ ఎ ట్రెడిషనల్ ఆప్టికల్ టెలిస్కోప్ ద స్పేస్ బిట్వీన్ స్టార్స్ అండ్ గెలాక్సీస్ ఇస్ కంప్లీట్లీ డార్క్. అంతే కదండి. మామూలుగా చూస్తే స్పేస్లో ఏముందండి, మొత్తం నల్లధనమే. నల్లధనం అంటే అందులో ఏముండదు అనుకుంటాం. కానీ ఆ నల్లధనంలో కూడా ఏదో ఒకటి ఉండాలి కదండి. ఎందుకంటే ఎనర్జీ ప్రొడ్యూస్ అయినప్పుడు ఏదో ఒక ఎనర్జీ హిడెన్లో కూడా ఉంటుంది. సో అందులో భాగంగానే మనం రీసెర్చ్ చేస్తున్నప్పుడు హవెవర్ ఎ సెన్సిటివ్ రేడియో టెలిస్కోప్, ఒకవేళ నేను రేడియో టెలిస్కోప్తో చూస్తే షోస్ ఎ ఫైనైట్ బ్యాక్గ్రౌండ్ గ్లో. ఆ రేడియోలో వెనకాల మనకి రేడియేషన్ కనిపిస్తుంది, ఆ గ్లో కనిపిస్తుంది. దిస్ గ్లో ఈజ్ స్ట్రాంగెస్ట్ ఇన్ ద మైక్రోవేవ్ రీజియన్. అదే కనుక నేను మైక్రోవేవ్ స్పెక్ట్రమ్ టెలిస్కోప్తో చూస్తే ఏంటండి మైక్రోవేవ్స్ అంటే ఇదండి. మామూలుగా బటర్ఫ్లైస్ చూడగలుగుతాయి మైక్రోవేవ్స్ని. ఓకే, మనం చూడలేము మైక్రోవేవ్స్ని క్లియర్గా. బటర్ఫ్లైస్ చూడగలుగుతాయి కానీ మనిషి దాన్ని అంత ఈజీగా చూడలేదు. సో మైక్రోవేవ్ రీజన్ ఆఫ్ ద రేడియో స్పెక్ట్రమ్ అండ్ హెన్స్ ఇట్ ఈస్ కాల్డ్ కాస్మిక్ మైక్రోవేవ్ బ్యాక్గ్రౌండ్. ఈ డార్క్ మ్యాటర్ ఏదైతే ఉందో, ఏదైతే నల్లగా మిగిలిపోయి ఉందో మన ఎర్త్ ప్లానెట్స్ మధ్యలో, ఈ నల్లదనంలో నేను కనుక వేవ్స్ని చూడగలిగాను. ఏ స్పెక్ట్రంలో అండి? మైక్రోవేవ్ స్పెక్ట్రంలో. ఈ వేవ్సే నా కాస్మిక్ మైక్రోవేవ్స్ అంటున్నాను. అది మైక్రోవేవ్ స్పెక్ట్రంలో చూడగలిగాను కాబట్టి. సో సిఎంబి అంటే ఏం లేదండి, కాస్మిక్ మైక్రోవేవ్. ఓకే, హ్యాస్ గాన్ ఫ్రమ్ హై ఎనర్జీ ఫోటాన్స్, gamma photons of X-ray to low microscope photons today due to the red shift from the expanding universe. ఏంటండి, మామూలుగా ఇవి ఎక్స్రే దగ్గర ఉండేదండి దీని స్పెక్ట్రమ్, కానీ ఇప్పుడు మైక్రోవేవ్స్ దగ్గర నుంచి తగ్గుతూ వస్తున్నాయి. దేని ద్వారా అండి? ఈ రెడ్ షిఫ్ట్ ఎక్స్పాండ్ అవుతుంది కనుకనే దీని ఎనర్జీ తగ్గుతూ వస్తుంది అని చెప్తున్నాడు. కాస్మిక్ మైక్రోవేవ్ టెస్ట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ రెలిక్ రేడియేషన్. దీన్ని ఏమంటామండి? రెలిక్ రేడియేషన్. ఏదైతే ఎక్స్పాన్షన్ అయిన తర్వాత మిగిలిపోయిందో, రెలిక్స్ అంటే పురాతనమైన మిగులు, ఓకే, ఫాజిల్స్ లాంటివి మిగిలిపోయిన దాంట్లో ఈ రేడియేషన్ ఒకటి. ఈజ్ ఆల్మోస్ట్ సేమ్ ఇన్ ఆల్ డైరెక్షన్ అండ్ ఇట్ ఈస్ నాట్ అసోసియేటెడ్ విత్ ఎనీ స్టార్, గ్యాలక్సీ ఆర్ అదర్ ఆబ్జెక్ట్. ఇట్ ఈస్ థర్మల్ రేడియేషన్ లెఫ్ట్ ఓవర్ ఫ్రమ్ ద బిగ్ బ్యాంగ్. ఏమంటున్నారు? ఈ కాస్మిక్ బ్యాక్గ్రౌండ్ వేవ్స్ అనేటివి సన్నుకు చెందినవి కాదు, ఎటువంటి ఎక్స్ప్లోజన్కి చెందినవి కాదు. ఇది కేవలం ఆనాటి కాలంలో బిగ్ బ్యాంగ్ ఎక్స్పాన్షన్ నుంచి మిగిలిపోయిన రేడియేషన్ ఏదైతే ఉందో అదే ఈ రేడియేషన్ అని చెప్పేసి చెప్తున్నారు. లెఫ్ట్ ఓవర్ రేడియేషన్ ఫ్రమ్ బిగ్ బ్యాంగ్ రాసుకోవాలి మీరు. The cosmic microwave background is fundamental to observe the cosmology because the oldest light in the universe and can be found in all direction. ఏమందండి, ఈ కాస్మిక్ మైక్రోవేవ్ ఏవైతే ఉన్నాయో ఇది యూనివర్స్ మొత్తంలో ఎక్స్పాండ్ అయి ఉన్నాయి, ఈక్వల్గా ఎక్స్పాండ్ అయి ఉన్నాయి, అన్ని దిక్కుల్లో ఎక్స్పాండ్ అయి ఉన్నాయి. కాబట్టి వీటిని చదవడం ద్వారా ఆనాటి కాలంలో ఉన్నటువంటి చేంజెస్ ఏమైనా ఉంటే తెలుసుకోవచ్చు. యాజ్ కాస్మిక్ మైక్రోవేవ్స్ is the radiation left over from the early stage in the development of universe. Its discovery is considered landmark to test the Big Bang model. ఇవి పాతవి అని తెలిసినప్పటికీ ఈ బిగ్ బ్యాంగ్ మోడల్ని ప్రూవ్ చేయడానికి చాలా ఉపయోగపడతాయండి. సో నెక్స్ట్ నేను డార్క్ ఎనర్జీ గురించి కూడా మాట్లాడాను. అదే సార్ ఇప్పటి వరకు మీరు ప్లానెట్ చుట్టూ నల్లగా ఉంది, మరి డార్క్ ఎనర్జీ, డార్క్ మ్యాటర్, నల్లగా ఏదైనా ఉందా దాని గురించి తెలుసుకోవాలి కదా. సో వాట్ ఈస్ డార్క్ ఎనర్జీ? Dark energy is unknown form of energy which is hypothesized to permeate, spreading throughout the space, tending to accelerate the expansion. మనకి కంటికి కనబడిన ఎనర్జీ అండి ఇది. ఏదైతే బిగ్ బ్యాంగ్ విస్ఫోటనం తర్వాత మిగిలిపోయినటువంటి ఎనర్జీలు, అది కాస్మిక్ మైక్రోవేవ్ బ్యాక్గ్రౌండ్ కానివ్వండి, ఇతర ఎనర్జీలు కానివ్వండి, కంటికి కనబడవు, మనకు తెలియనివి, కానీ అవి ఎగ్జిస్టింగ్లో ఉంటాయి. వాటన్నిటిని మనం ఏమంటామండి? చీకటి ఎనర్జీస్ అంటాం, డార్క్ ఎనర్జీస్ కింద లెక్కలోకి తీసుకుంటామండి. సో డార్క్ ఎనర్జీస్ డెఫినేషన్ ఇది. మరి ఇప్పుడు డార్క్ అంటే 2 సార్లు వాడారు సార్, మరి డార్క్లో ఇంకేమైనా ఉన్నాయా? ఉన్నాయి. అవి ఏంటి అంటే ఇంకొకటి డార్క్ మ్యాటర్.
అంటే ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు, ఆయన ఒక మ్యాటర్ అండి. భూమి ఉంది, అదో మ్యాటర్. మరి నల్లగా ఉన్న మధ్యప్రదేశం అది కూడా మ్యాటరే కదండి. దానికి కూడా ఒక నేచర్ ఉంటుంది కదా, అదేంటో తెలుసుకుందాం. ద వెలాసిటీ ఆఫ్ రొటేషన్ ఆఫ్ స్పైరల్ గెలాక్సీస్ డిపెండ్ అపాన్ ద అమౌంట్ ఆఫ్ మాస్ కంటెంట్ ఇన్ దెమ్. ఇది ఏదైతే గెలాక్సీ ఎంత స్పీడ్గా తిరుగుతుందనే దాంట్లో ఉన్న మాస్ బట్టి తెలుస్తుంది. కానీ మొత్తం క్యాలిక్యులేట్ చేసిన దాని స్పీడ్కి మాస్కి మ్యాచింగ్ అవ్వట్లేదు నాకు ఎందుకో. అంటే అక్కడ ఏదో హిడెన్ మాస్ ఉంది. నేను ప్లానెట్స్ అన్నిటిని యాడ్ చేసా, ఆస్ట్రాయిడ్స్ని యాడ్ చేసా, సన్నులను యాడ్ చేసా, అయినా కానీ నాకు స్పీడ్కి దాని మాస్కి మ్యాచ్ అవ్వట్లేదే అని ఆలోచించినప్పుడు, సో బట్ ద అవుటర్ ఆర్మ్స్ ఆఫ్ ద మిల్కీ వే ఆర్ రొటేటింగ్ మచ్ టూ ఫాస్ట్ టు కన్సిస్టెంట్ విత్ ద అమౌంట్ ఆఫ్ మ్యాటర్ దట్ ఈస్ నోన్ టు ఎగ్జిస్ట్ ఇన్ దెమ్. అవుటర్ పార్ట్లో ఇంకా స్పీడ్గా తిరుగుతున్నాయా, కానీ అక్కడ వాటిలో ఉన్న మాస్కి నా స్పీడ్కి మ్యాచ్ అవ్వట్లేదు అని ఆలోచించినాడు. ఏదో హిడెన్ మ్యాటర్ కూడా ఉందిలే అని తెలిసింది మనకి. సచ్ ఎ ఫాస్ట్ రొటేషన్ ఈస్ పాసిబుల్ ఓన్లీ వెన్ దెర్ ఈస్ మోర్ మాస్ అండ్ దట్ ఎక్స్ట్రా మాస్ ఈస్ బిలీవ్డ్ టు బి డార్క్ మ్యాటర్. ఓకే, ద డార్క్ మ్యాటర్ ఈస్ హైపోథెసైజ్డ్ ఫ్రమ్ ద మ్యాటర్ దట్ ఈస్ థాట్ టు అకౌంట్ అప్రాక్సిమేట్లీ 85% ఆఫ్ ద మ్యాటర్ ఇన్ ద యూనివర్స్. రాసుకోవాలండి, డార్క్ మ్యాటర్ మొత్తం విశ్వంలో 85% మనకి తెలియందే డార్క్ మ్యాటర్ అండి. సూర్యుడు మరియు మన భూమి మధ్యలో ఉన్న నల్లధనము, దాన్ని డార్క్ మ్యాటర్ అనొచ్చు. ఈ మొత్తం ప్లానెట్స్ మధ్యలో, ఆస్ట్రాయిడ్స్ మధ్యలో నల్లగా ఉన్న ఏ దాన్నైనా డార్క్ మ్యాటర్ కింద కన్సిడర్ చేయొచ్చు. కాబట్టే ఈ విశ్వంలో 85% డార్క్ మ్యాటరే ఉంటుంది అనే పాయింట్ మీరు రాసుకోవాలి. డార్క్ ఎనర్జీ ప్లస్ డార్క్ మ్యాటర్ కాన్స్టిట్యూట్ 95% ఆఫ్ ద టోటల్ కంటెంట్ ఆఫ్ ద యూనివర్స్. ఈ డార్క్ ఎనర్జీ మరియు ఈ డార్క్ మ్యాటర్ మొత్తం కలిపితే 95% యూనివర్స్ని కవర్ చేస్తాయండి. అంటే మన కంటికి కనపడింది 95% ఉందని చెప్పేసి చెప్తున్నారు. ఇన్ షార్ట్ అండ్ అన్ష్యూర్ అబౌట్ వాట్ ఈస్ దేర్ ఇన్ 95% ఆఫ్ ద యూనివర్స్. అంటే మనకి 95% యూనివర్స్ గురించి తెలియదు, తెలిసిన 5%లో కూడా సరిగ్గా తెలియదు. ఇంకా 95% యూనివర్స్ని ఎప్పుడు కనుక్కుంటాం? సో అలా the majority of the dark matter is thought to be composed of some as yet to be undiscovered subatomic particles. దాదాపు ఈ డార్క్ మ్యాటర్లో మనం ఇప్పటివరకు కనిపెట్టినటువంటి ఈ సబాటామిక్ పార్టికల్స్ ఉంటాయని ఒక థియరీ ఉందని చెప్తున్నారు. సో ద నేమ్ డార్క్ మ్యాటర్ రిఫర్స్ టు ద ఫ్యాక్ట్ దట్ ఇట్ డస్ నాట్ అపియర్ టు ఇంటరాక్ట్ విత్ అబ్స్ట్రక్టబుల్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ సచ్ యాజ్ లైట్. మామూలుగా మనకు తెలిసినటువంటి ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ లైట్ కదండి మేజర్గా. ఈ లైట్ని అబ్స్ట్రక్ట్ చేయకపోతే మనకు దాని గురించి తెలియడం కష్టం కదా. సో అందుకే ఇట్ ఈస్ thus ఇన్విజిబుల్ టు ద ఎంటైర్ ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్, మేకింగ్ ఇట్ ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ టు డిటెక్ట్. సో డార్క్ మ్యాటర్ ఇంటరాక్ట్స్ విత్ ద రెస్ట్ ఆఫ్ ద యూనివర్స్ ఓన్లీ త్రూ గ్రావిటీ. దాదాపు ఈ డార్క్ మ్యాటర్ ఏదైతుందో మొత్తం యూనివర్స్తో ఎలా ఇంటరాక్ట్ అవుతుందండి? గ్రావిటీ ద్వారా ఇంటరాక్ట్ అవుతుందని చెప్తున్నారు. సో దయచేసి ఒకసారి పాజ్ చేసుకొని రాసుకోవాలండి మీరు. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ గ్రావిటేషనల్ వేవ్స్. యూనివర్స్ ఎక్స్పాండ్ అవుతుందంటే గ్రావిటేషనల్ వేవ్స్ గురించి కూడా చదవాలని చెప్పాను కదా. సో వాటి గురించి చెప్పాను. గ్రావిటేషనల్ వేవ్స్ ఆర్ నథింగ్ బట్ ఇవి రిపుల్స్ అండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక చెరువులో మంచిగా స్లాంట్గా ఉన్న చెరువులో ఒక మధ్యలో ఒక రాయేశారు. ఈ రిపుల్స్ అన్నీ కూడా ఇలా ఫ్లోట్ అవుతూ మొత్తం లేక్ని మొత్తం డిస్టర్బ్ చేస్తాయి. అలానే గ్రావిటేషనల్ వేవ్స్ ఆర్ రిపుల్స్ ఇన్ ద ఫ్యాబ్రిక్ ఆఫ్ స్పేస్ టైమ్ కాస్డ్ బై సమ్ ఆఫ్ ద మోస్ట్ వైలెంట్ అండ్ ఎనర్జెటిక్ ప్రాసెస్ ఇన్ ద యూనివర్స్. ఎలాంటి వేవ్స్ వల్ల? మామూలుగా బిగ్ బ్యాంగ్ ఎక్స్ప్లోజన్ వల్ల మొట్టమొదటిసారిగా మనకి గ్రావిటేషనల్ వేవ్స్ ఏర్పడ్డాయండి. సో అవి ఇప్పటికీ ఇంకా వాటి రిపుల్స్ ఇంకా ఎక్స్పాండ్ చేస్తూనే ఉన్నాయి. మామూలుగా బ్లాక్ హోల్ కూడా అటువంటి ఒక విస్ఫుటనమే కదా, చిన్నపాటిది. దాని ద్వారా కూడా మనకి గ్రావిటేషనల్ వేవ్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో దీస్ రిపిల్స్ ట్రావెల్ అట్ ద స్పీడ్ ఆఫ్ లైట్ త్రూ అవుట్ ద యూనివర్స్, క్యారింగ్ విత్ దెమ్ ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ దర్ ఒరిజిన్. ఇప్పుడు సునామీ వేవ్స్ స్పీడ్ని బట్టి, వాటి హైట్ని బట్టి, అవి ఏ సముద్రంలో ఎటువంటి సమయంలో వచ్చాయని మన సైంటిస్టులు ఎలా అయితే చెప్తున్నారో, అలానే ఈ గ్రావిటేషనల్ వేవ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, ఎంత దూరం నుంచి వచ్చాయి, ఏ సన్ నుంచి వచ్చాయి, ఏ గెలాక్సీ నుంచి వచ్చాయో కూడా చెప్పే అవకాశం దొరుకుతుంది అని చెప్తున్నారు. Albert Einstein predicted the existence of gravitational waves in 1916 in general theory of relativity. వారు ఇచ్చిన రిలేటివిటీ థియరీలోనే ఆల్బర్ట్ ఐన్స్టైన్ గారు ఏం చెప్పారు? గ్రావిటేషనల్ వేవ్స్ అనేది ఖచ్చితంగా ఎగ్జిస్ట్ అవుతాయని చెప్పారు. సో ఇలా ఈ రిపిల్స్, రెండు బ్లాక్ హోల్స్ మధ్యలో జరిగిన ఇంటరాక్షన్ ద్వారా వచ్చిన రిపిల్స్ని కూడా మనం గ్రావిటేషనల్ వేవ్స్గా గుర్తించవచ్చు.
So he observed that the mass accelerating objects such as neutron stars or black holes orbiting each other could disrupt the space-time in such a way that the waves of distorted space would radiate from the source. అంటే ఏదైతే చెప్పానో రెండు బ్లాక్ హోల్స్ ఇంటరాక్ట్ అవ్వడం ద్వారా మొత్తం ఆ స్పేస్ని షేక్ చేసి పడేస్తాయి. ఎందుకంటే అంత అట్రాక్టివ్ ఫోర్స్ కదండి. ఆ షేక్ వల్ల వచ్చే వేవ్స్ గ్రావిటేషనల్ వేవ్స్ అంటున్నారు వారు. ఇన్ 2015 ఇది ఇంపార్టెంట్ అండి. లేజర్ ఇంటర్ఫెర్రో గ్రావిటేషనల్ వేవ్ అబ్జర్వేటరీ లిగో, గుర్తుపెట్టుకోవాలి, లిగో లేజర్ ఇంటర్ఫెర్రో గ్రావిటేషనల్ వేవ్ అబ్జర్వేటరీ. ఇది ఒక్కటే కాదండి, ఒక గ్రూప్ ఆఫ్ అబ్జర్వేటరీస్ ఉన్నాయి. దాంట్లో యుఎస్కి చెందిన అబ్జర్వేటరీలో ఫిజికలీ సెన్స్డ్ ద డిస్టార్షన్ ఇన్ స్పేస్ టైమ్ కాస్డ్ బై పాసింగ్ గ్రావిటేషనల్ వేవ్స్ జనరేటెడ్ బై 2 colliding బ్లాక్ హోల్స్ 1.3 బిలియన్ లైట్ ఇయర్స్ అవే. 2015లో మొట్టమొదటిసారిగా మనము ఎక్కడో గ్యాలక్సీలో వేరే గ్యాలక్సీలో జరిగినటువంటి రెండు బ్లాక్ హోల్స్ మధ్యలో జరిగిన విస్ఫోటనము మనము ఇక్కడ ఫీల్ అయ్యాం. మన లిగో డిటెక్ట్ చేసింది 2015లో. ఏంటండి? లేజర్ ఇంటర్ఫెర్రో గ్రావిటేషనల్ అబ్జర్వేటరీ. గుర్తుపెట్టుకోవాలండి మీరు. While the process that generate gravitational waves can be extremely violent and destructive, but the time the waves reach Earth, they are billions of times smaller. అంతే కదండి. ఇప్పుడు సునామీ ఎక్కడో దూరం ప్రదేశాల్లో వచ్చినప్పుడు అయితే ఇప్పుడు మన ఇండియాకి దగ్గరలో రాలే, ఏదో ఇండోనేషియా దగ్గర వచ్చింది సునామీ. సో అది ఇండియాకి ఆ వేవ్స్ వచ్చేసరికి ఏమవుతాయండి? వీక్ అయిపోయి చిన్న చిన్నగా వస్తాయి. సో ఆ విధంగానే ఎక్కడో జరిగిన విస్ఫోటనం మన భూమిపైన చాలా తక్కువ ఎఫెక్ట్ చూపిస్తాయి. మరి గ్రావిటేషనల్ వేవ్స్ వల్ల ఇంపార్టెన్స్ ఏంటంటే తెలుసుకోవాలి కదా అది కూడా. సో ద గ్రావిటేషనల్ వేవ్స్ కెన్ వర్క్ యాజ్ సైరెన్స్ టు మెజర్ ద ఎక్స్పాన్షన్ రేట్ ఆఫ్ ద యూనివర్స్ అండ్ అండర్స్టాండ్ ద ఒరిజిన్ అండ్ ఫర్దర్ ఆఫ్ ద యూనివర్స్. ఈ యూనివర్స్, ఈ విశ్వం యొక్క పుట్టుక, దాని ఎక్స్పాన్షన్ ఎంత రేట్లో అవుతుందన్న విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. హబుల్స్ లా, ద ఫార్దర్ అవే ద గ్యాలక్సీస్ ఆర్, ద ఫాస్టర్ దే ఆర్ మూవింగ్ అవే ఫ్రమ్ ద ఎర్త్, యాక్సిలరేటింగ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ద యూనివర్స్. దీన్ని చదవడానికి, హబుల్స్ కాన్స్టెంట్ని చదవడానికి, 2 parameters that are essential to estimate the Hubble constant are distance from the star, from the earth and how fast they are moving. ఎంత స్పీడ్గా తిరుగుతున్నాయి, ఎంత దూరంగా ఉన్నాయి అన్న రెండింటిని మనం ప్రూవ్ చేసుకోవచ్చు అండి. నెక్స్ట్, but to the date the most precise efforts have landed on very difficult values of Hubble constant. Scientists have proposed a more accurate and independent way to measure the Hubble constant using gravitational waves. ఈ హబుల్ కాన్స్టెంట్ అనేది చాలా కష్టం అవుతుందండి. దాని బదులు గ్రావిటేషనల్ వేవ్స్, గ్రావిటేషనల్ కాన్స్టెంట్ తెలుసుకుంటే సరిపోద్ది కదా అన్న విషయం మీద సైంటిస్టులకు అవగాహన కోసం ఈ స్టడీ చేస్తున్నాం. ద ఫ్లాష్ ఆఫ్ లైట్ would give an estimate of the system's velocity, okay, or how fast is it moving away from the earth. మామూలుగా గ్రావిటేషనల్ వేవ్స్ అనేటివి లైట్ స్పీడ్తో వెళ్తున్నాయి కదా అని తెలుసుకున్నాం. ఈ లైట్ యొక్క స్పీడ్ ద్వారానే మనం దీని అన్నింటి కూడా థియరీని ప్రూవ్ చేయొచ్చు కదా అనేసి చెప్తున్నారు. ఓకే, ద ఎస్టిమేటెడ్ గ్రావిటేషనల్ వేవ్స్ ఇఫ్ డిటెక్టెడ్ ఆన్ ఎర్త్ షుడ్ ప్రొవైడ్ ఎ ప్రిసైజ్ మెజర్మెంట్ ఆఫ్ ద సిస్టమ్స్ డిస్టెన్స్. బై నోయింగ్ ద సిస్టమ్స్ వెలాసిటీ and distance, a precise calculation of Hubble constant is possible. Hubble constant ఒకవేళ కనుక్కుంటే అంతేనండి, మనకి మొత్తం కూడా యూనివర్స్ యొక్క ఆరిజిన్స్ తెలిసిపోతాయి. సో ఫ్రెండ్స్, ఇప్పటివరకు మనం బిగ్ బ్యాంగ్ థియరీ తెలుసుకున్నాం, డార్క్ మ్యాటర్, డార్క్ ఎనర్జీ గురించి తెలుసుకున్నాం, కాస్మిక్ వేవ్ బ్యాక్గ్రౌండ్ గురించి తెలుసుకున్నాం. ఇవి అన్నీ కూడా ఒకటొకటిగా రావచ్చు, క్లుప్తంగా కూడా అన్నీ కలిపి ఒక క్వశ్చన్ని కూడా మీకు ఫామ్ చేసి ఇవ్వచ్చు. సో ఫ్రెండ్స్, దీన్ని మీరు అనలైజ్ చేయాలి ఖచ్చితంగా. సో ఇక్కడితో మనం క్లాస్ ఎండ్ చేద్దాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. దిస్ ఇస్ నిఖిల్ ఫ్రమ్ తెలుగు వన్ అకాడమీ. థ్యాంక్ యూ.